అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల కూడా రోజు లెక్కనే పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి మన ఇయ్యాలటి ముచ్చట్లలో పట్టుకొని వచ్చిన. చలో ఆలస్యం ఎందుకు మరి, షురూ చేద్దాం పాండ్రి. ఏమేం వార్తలు వచ్చినాయి, ఏమేం కథలు నడిచినాయి అనేది చెప్పుకునే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, జర్ర ఒక్క సబ్స్క్రైబ్ కొట్టి గంట కూడా కొట్టుండ్రి. ఎందుకంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది కాబట్టి. మరి ఇవాళ వార్తలు ఏమొచ్చినాయి, ఏం కథ అనేది ముందడికి పోదాం. ఏమేమి వచ్చినాయి, ఏం కథ అనేది చెప్పుకుందాం. రైట్, ఇవాళ అది శనివారం కదా, ఇక శనివారం గోలే. ఈ హైడ్రా వచ్చిన కాడ నుంచి వీకెండ్ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. వీకెండ్ చూసుకొని శనివారం ఆదివారం ఏవేవి రోజులు ఉంటాయి, లేకపోతే పండుగ పబ్బాలు ఏవైతే ఉంటాయో, కోర్టులు పనిచేయని దినాలు ఏవైతే ఉంటాయో, ఇక రేపటి నుంచి హైకోర్టుకు సెలవు దినాలు అన్నారు. ఇంపార్టెంట్ కేసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక 5 సంబంధించిన బెంచ్ ఇది ఏమంటారు ముందడికి కొనసాగిస్తుంది. కాకపోతే ఇక రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కూల్చివేతలు ఇంకా ముమ్మరం చేస్తారేమో అని అనిపిస్తూ ఉన్నది. వేసవి సెలవులు వచ్చినాయి కదా, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంకా ఎక్కువ కూల్చివేతలు ముమ్మరం చేస్తారు. ఇక వాళ్ళని అడ్డుకునేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఇంకా ముందడుగు పోతారని అనిపిస్తూ ఉన్నది. ఇవాళ మాత్రం వీకెండ్ కాబట్టి, శనివారం కాబట్టి, శనివారం గోలే కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడున్న రెవెన్యూ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసర్లు కూల్చేసిండ్రు. ఇక మేడ్చల్ కుత్బుల్లాపూర్ పరిధిలో గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీలో ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు, అక్రమ నిర్మాణాలంటూ ఇల్లు కూల్చివేసిన అధికారులు. పాపం అక్కడ ఉన్నోళ్ళు ముర్రాను మొత్తుకున్నారు. ఇదివరకు ఎన్నిసార్లు ఏం చేసినా కూడా కనీసం కూల్చివేసేటప్పుడు నోటీసులు ఇయ్యండ్రి, కూల్చివేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యండ్రి అని చెప్పినా కూడా అసలు పట్టించుకున్న పాపాన ఓతలేరు. రెవెన్యూ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ వాళ్ళకు దోచినట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ముంగడికి పోతా ఉన్నారు. పేదోని ఇండ్ల మీదకి బుల్డోజర్ దూసుకొని పోతా ఉన్నది. పెద్దోని ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్ పోతలేదు. పెద్దోని ఇల్లు పక్కకు, పెద్దోని కట్టడం పక్కకు, పెద్దోని ఫంక్షన్ హాల్ పక్కకు, పెద్దోని వైన్ షాప్ పక్కకు, పెద్దోడు కబ్జా చేసి కట్టిన జాగ పక్కకు వాళ్ళకేం కాకుండా, అటు ఆ కట్టడాలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చెప్పేసి పక్కకు బోర్డు పెట్టుకుంటా ఉన్నారు. సైడ్కు రాజమార్గంలో పెడితే వచ్చేటోళ్ళు చూసి ఆ గిరాకీ అంటే మర్రిపోతుందని అనుకుంటారా, లేకపోతే ఏమనుకుంటారా, వాళ్ళకి గిరాకీ కూడా ఇబ్బంది కలగకుండా పెద్ద పెద్దోళ్ళ బంగ్లా దాదాపు రాజేంద్ర నగర్లో మనం నిన్ననే చూసినాం ఆ వార్త. 200 కోట్ల విలువైన ఆస్తులు గవర్నమెంట్ అని తేలినప్పటికి కూడా ఆ ఆస్తుల జోలికి పోలే, ఆ ఆస్తులను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలే, అక్కడున్న కట్టడాలను కూల్చేయలే. కానీ పక్కకే ఉన్న 60 నుంచి 50 చదరపు గజాల జాగా ఎవరైతే కొనుక్కొని పేదోళ్ళు ఒక అది ఏమంటారు, ఒక గుడిసె ఇనుప రేకులతోనే ఒక గుడిసెలాగా వేసుకున్నారో వాళ్ళ ఇల్లును మాత్రం ఈజీగా కూల్చేసిండ్రు. కానీ అక్కడున్న పెద్దోని బంగ్లా జోలికి పోలే, పెద్దోని ఫంక్షన్ హాల్ జోలికి పోలే. ఎందుకు పోలే? వాళ్ళకి ఏం నడుస్తున్నాయో వాళ్ళు పెద్దోళ్ళే, ప్రభుత్వం వాళ్ళు పెద్దోళ్ళే కదా. ఇప్పుడు మాకు పైసలు అవసరం ఉన్నాయి, మాకు పైసలు లెక్కున్నది, ఆర్థిక వ్యవస్థ ఆగమైంది, ఆర్థిక వ్యవస్థకు జబ్బు పట్టింది, ఆర్థిక వ్యవస్థ ఇట్లయింది, ఆర్థిక వ్యవస్థ అట్లయిందని చెప్పేసి మొత్తుకునే రేవంత్ రెడ్డి సారు ఇలా 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఎందుకు ఇడిచిపెట్టిండు? అది ప్రభుత్వం ల్యాండే అని తెలిసినా కూడా ఎందుకు ఇడిచిపెట్టిండు? హెచ్సియు భూముల విషయంలోనేమో అచ్చి రాగానే వాళ్ళు తాకట్టు పెడతారు, కబ్జాలు పెడతారు. ఆ తాకట్లు పెట్టి దాని మీద మధ్యవర్తికి 170 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు 10,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం తెచ్చుకుంటారు. కానీ ఇది 200 కోట్లు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి అది ఏమంటారు, ఎటువంటి ఆక్షేపాలు లేవు, ఏమంటారు కదా, ఈ పదాలు ఎక్కువ రావు, తెలంగాణ యాస మాట్లాడి ఈ పదాలు ఎక్కువ రావు. మొత్తం మీద ఎటువంటి నిబంధనలు లేవాడ. అయినప్పటికీ కూడా 200 కోట్ల విలువైన ఆస్తులను విడిచిపెడతారు. బోర్డు మళ్ళీ ఏదో మూలకు పక్కకు పెట్టుకుంటారు. అక్కడ ఉన్న పేదోళ్ళ ఇల్లు అయితే ఈజీగా కూల్చేస్తారు. పేదలే టార్గెట్గా, పేదలే వాళ్ళ మెయిన్ టార్గెట్గా. ఒకనొక ఇంటర్వ్యూలో మనకు రేవంత్ రెడ్డి సార్ చెప్పే ఏమని చెప్పి గుర్తున్నది కదా నొల్ల మీకు, మా ఇంట్లకు మా లేనోళ్ళు ఇంట్లోకి రావాలంటే గడపవతలనే కూర్చోవాలి, మా ఇంట్లోకి ఎవరైనా లేనోళ్ళు రారు, ఒకవేళ వచ్చిన గడపవతలనే కూర్చుంటారు, ఇంట్లో దాకా రానియము, ఆయన మా వాకిట్లకి వెళ్ళి పోవాలన్నా చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని పోయేటోళ్ళు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా రేవంత్ రెడ్డి సార్. ఇగో గట్లనే ఇలా పేదోళ్ళంటే చిన్న చూపు, పేదోళ్ళంటే చులకన, పేదోళ్ళు ఇల్లు అంటే చిన్న చులకన, పేదోడి గుడిసె ఊలగొట్టుడంటే చులకన, ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్, అండ్ రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు.
పేదోని జాగా ఈజీగా కబ్జా పెట్టినంత ఈజీగా పెద్దోని జాగా జోలికి పోరు. పేదోని జాగాలో బంగ్లా ఉన్నంత ఈజీగా కూలగొట్టినంత ఈజీగా గుడిసె కూలగొట్టినంత ఈజీగా పెద్దోని బంగ్లా జోలికి పోరు. ఉన్నోళ్ళ జోలికి పోరు. ఉన్నోళ్ళు వాళ్ళకి దేవుళ్ళ లెక్క కనబడతారు. లేని పేదలు రాక్షసుల లెక్క కనబడతారు. గందుకే పీక్క తింటారు. గద్దచ్చి లావట్కొని పోయినట్టు నిమిషాల వ్యవధిలో పేదల ఇండ్లు కూల్చుకుంటూ పోతారు. ఇప్పటికే హైడ్రాతోని తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది రాష్ట్ర సర్కారుకు. ఇప్పుడే జర కళ్ళు తెరిచి ముంగడికి పోతే మంచిగా ఉంటుంది. వచ్చి 1.5 పొద్దు అవుతుంది. ఇంకా 3.5 ఏళ్ళ పొద్దు ఉంటారు. రాష్ట్ర 6 నెలలు తీసేయంగా 3 ఏళ్ళ పొద్దు. ఈ 3 ఏళ్ళ పొద్దు ప్రజలకు మంచి చేసే విధంగా మంచిగా ముందడికి పోతే మంచిగుంటుంది రేవంత్ రెడ్డికి. కానీ ఇక మళ్ళీ కాంగ్రెస్ని యాద్ చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్నది. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో సీనియర్లు రేవంత్ రెడ్డికి ఎంత చెడ్డ పేరెత్తే అంత మంచిది మాకే అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళు కూడా దీని మీద మాట్లాడతలేరు. నోరు మూసుకొని కూర్చుంటా ఉన్నారు. ఎందుకంటే వచ్చేది మనకు కాదు కదా. ఏమనంటే రేవంత్ రెడ్డి చేసిండు, మేము చేసినామా, మా కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ కలుపు మొక్క లెక్క రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇలా కాంగ్రెస్ పార్టీని ఆగం పట్టించిండని ఒకనాడికి చెప్పుకోనికి వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి మంత్రులు కూడా అడ్వైజ్ ఇస్తలేరు. అడ్వైజ్ ఇచ్చిన ఆయన తీసుకుంటలేరు. ఇట్లా మేడ్చల్ జిల్లా ఏదైతే మేడ్చల్ జిల్లాలో ఈ పాపము అక్రమ కట్టడాలని చెప్పేసి ఆ చిన్న చిన్న ఇల్లులను కూల్చేసుకుంటూ పోయిండ్రు. పేదల బతుకులను నడి బజార్లో నిలబెట్టిండ్రు. ఇక మరి పేదల బతుకులను ఆగం చేస్తే వీళ్ళకి ఏమొస్తుందో నాకైతే తెలుస్తలేదు. తెలంగాణ సమాజానికి కూడా తెలుస్తలేదు. కానీ తెలంగాణ సమాజానికి ఒకటైతే మాత్రం అర్థమైతా ఉన్నది, ఇది పేదల ప్రభుత్వం కాదు, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పాలనలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజాప్రభుత్వం మాత్రం కాదు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అస్సలే కాదని చెప్పేసి మాత్రం క్లియర్ కట్గా జనాలకు అర్థమవుతుంది. ఇది మాత్రం మీరు ఓడగొట్టుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు మంచి చేసే పనులు, ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా పనులు చేసుకుంటా ముంగడికి పోతే మంచిగుంటుంది. ఇక ఇక్కడ దాదాపు ఫోక్ సింగర్ నారాయణమ్మ, అది మనందరికీ తెలుసు. ఆమె దాదాపు ఎన్నో పాటలు పాడుతుంది. అమ్మ శ్లోకాలు చదువుతుంది, పాటలు పాడుతుంది. ఫోక్ సింగర్ నారాయణమ్మ చాలామంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వేరే సంస్థలో పనిచేసినప్పుడు నేను కూడా అమ్మని ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆ అమ్మ బాధ అంతా చెప్పింది. నరసింగరావు అని ఒక ఆయన ఉంటాడు. మొత్తం మీద ఆయన చేయబట్టే అక్కడ లీడర్లందరూ చెడిపోయినరు. బారాన ఆయన తీసుకుంటాడు, షారాన కోటర్ సీసా మందు సీసా వాళ్ళకి వంచి పోస్తాడు. వాళ్ళేమో దానికి ఆశపడి ఇక లీడర్షిప్ చేస్తారు. బస్తీలల్లా చిన్న చిన్న చోటా మోటా లీడర్లు అని చెప్పేసి నరసింగరావు, దానం నాగేందరు, ఇక వీళ్ళు నా స్థలాన్ని కబ్జా పెట్టిండు అని చెప్పేసి ఆమె ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది. దానం నాగేందర్ అయితే చాలా ఇబ్బంది పెట్టిండు. ఆఖరికల్లా బిడ్డకు బీసీ బంధు కింద, బీఆర్ఎస్ హయాంలో బీసీ బంధు కింద చెక్ వచ్చినా కూడా ఆ చెక్ ఆపుకున్నాడు. చెక్కు కూడా ఇవ్వలేదట. వచ్చి రాగానే ఆమె జాగిస్తలేదు అని చెప్పేసి ఆమె రేషన్ కార్డు క్యాన్సిల్ చేసిందట దానం నాగేందర్. రేషన్ కార్డు క్యాన్సిల్ చేసి బీసీ బంధు కింద ఆ చెక్కు ఆపుకొని వాళ్ళ బిడ్డ ఎన్నోసార్లు తిరిగిందట. అయినప్పుడు కూడా ఆ చెక్ ఇవ్వలేదట. మరి దానం నాగేందరు ఈ కబ్జాలేమో దానం నాగేందర్ కొత్త కాదు. మొన్న కూడా మనం చూసినాము. మొన్నటిదాకా బీఆర్ఎస్ హయాంలో 100 ఎకరాలు ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటి వెనకాల అది బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ గవర్నమెంట్ది అని చెప్పేసి గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉంటే ఆ బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ పార్టీలకు పోగానే దానం నాగేందర్ ఏం చేసిండు, ఆయనకు సంబంధించిన భూమి అని చెప్పేసి అది చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన భూమి అని చెప్పేసి ఆ రేకులుంటే ఆ రేకుల మీద రాసుకున్నారు. అది మనం చూసినాం. అయితే ఈ ఫోక్ సింగర్ నారాయణమ్మకు సంబంధించిన ఆమె ఫోక్ సింగర్ కాదు, ఒక జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్న కార్మికురాలు. ఆమె వర్క్ చేస్తుంది జిహెచ్ఎంసీలో. ఇక్కడ మొన్నటిదాకా ఇక్కడ చేస్తుండే ఇప్పుడు ఎటో షిఫ్ట్ అయిందట. మొత్తం మీద ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట, చాలా రకాలుగా గోస ఉచ్చుకునే ప్రయత్నం చేసిరట. ఒకానొక సందర్భంలో ఆమె మెడకు ఆమె చున్నీ ఏదైతే ఉంటుందో, ఈ చీర కొంగు ఏదైతే ఉంటుందో ఆ చీర కొంగు చుట్టి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట. చీర కొంగు ఇట్లా చుట్టి ఉరిపెట్టే ప్రయత్నం చేసిండట ఈ ఫోక్ సింగర్ నారాయణమ్మను. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. ఒక వారం రోజుల కింద కూడా నాకు నేను ఫోన్ చేసిన అమ్మకి ఇట్లా సొంతగా ఛానల్ పెట్టుకున్నా, మరి నీ ఇంటర్వ్యూ కావాలంటే ఏం చేద్దు బిడ్డ, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా గదే అయింది కథ అంటే, నిన్న అమ్మ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో చాలా అంశాలు చెప్పింది. ప్రెస్ క్లబ్లో ఇట్లా దానం నాగేందర్ ఎట్లా గోసపుచ్చుకున్నాడు, నన్ను దానం నాగేందర్ ఎట్లా ఆగం చేసిండు అని చెప్పేసి చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. ఒకసారి ఆ అమ్మ బాధ నేను చదివి వినబెడతా. నీ జాగా ఇస్తావా సస్తవా, స్థలం మాకు ఇస్తావా సస్తవా, పారిశుద్ధ్య కార్మికురాలిని చంపేస్తామని దానం నాగేందర్ అనుచరుల బెదిరింపులు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన, న్యాయం కోసం తిరుగుతుంటే కేసులు పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతం నా స్థలం నేనే కబ్జా చేసినా అని, ఆమె స్థలం ఆమెనే కబ్జా చేసిందని మళ్ళీ షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి కేసు పెట్టిండట. ఆమె స్థలం ఆమెనే కబ్జా పెట్టిందని
మళ్ళీ రిటర్న్ కేసు పెట్టిందంటే ఆమె మీద రిటర్న్ కేసు బరాయించిందట. దాదాపు ఇది 20 ఏళ్ళ చర్చ, 20 ఏళ్ళకెళ్ళి కొనసాగుతున్న చర్చ. కాంగ్రెస్ హయాంలోనే కబ్జా పెట్టిండ్రు దానం నాగేందర్ అనుచరులు. నరసింగరావు అని అంటాడు, నరసింగరావు వచ్చుడుతోనే వీళ్ళందరూ చెడిపోయిండ్రు, ఈ లీడర్లు అందరూ ఆగం చేసిండ్రు అని చెప్పేసి అప్పుడు దత్తాత్రేయ అండ్ బద్దం బాలరెడ్డి వీళ్ళందరూ ఉంటుండే, పీజీఆర్ ఉంటుండే. ఇక వీళ్ళ పేర్లన్నీ చెప్పుకొచ్చింది అప్పుడు అమ్మ. ఆమె నాకు అవగాహన మేరకు నా ల్యాండ్ మొత్తం కబ్జా చేసిండ్రు, ఆ కబ్జా చేసిన దాంట్లో చిన్నగా గుడిసెనో ఇల్లు ఉంటే ఆమెకు పోనీకి రానికి తొవ్వ లేకుండా చేసి కచరా ఉంటుంది కదా మొత్తం కచరా, అవి ఇప్పుడు కూలగొట్టినవి కానీ లేకపోతే మట్టి కానీ ఇంకేమైనా కచరా ఆమెకు పోనీకి రానికి జాగ లేకుండా ఆ ఇంటి చుట్టూ ఈమె ఎట్లా ఇల్లు ఇడిచిపెట్టి పారిపోదో చూద్దాం, ఈమె జాగ ఎట్లా మనం కబ్జా పెట్టాలనో చూద్దాం, ఎట్లా ఇడిచిపెట్టి పారిపోదో చూద్దామంటే పాపం ఆమె భర్త లేడు, వాళ్ళ నాయన మంచి లీడరు అయినప్పటికీ కూడా పాపం ఆమె పని చేసుకుంటా పొద్దెల్ల తీస్తా ఉన్నది. జిహెచ్ఎంసీలో పని చేస్తుంది ఆ నారాయణమ్మ, పాటలు మంచిగా పాడుతుంది. అయితే ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు, ఆమె స్థలం కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండ్రు. రైట్, ఫిలిం నగర్ బస్తీలలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం అనుచరులు స్థలం ఇవ్వకపోతే చంపేస్తామంటూ తీవ్ర బెదిరింపులు. ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. న్యాయం కోసం తిరుగుతుంటే కేసులు పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతం. నా స్థలం నేనే కబ్జా చేసినా అని షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి కేసు పెట్టిండ్రు. ఆమె స్థలం ఆమె ఎట్లా కబ్జా చేస్తుంది మేడం? ఆమె ఇల్లు కట్టుకునేదాడ చిన్నగా కొద్దో గొప్ప రేకులో లేకపోతే గుడిసెనో ఆమె ఉంటా ఉన్నది. చాలా ఇంటర్వ్యూలలో ఆమె ఇల్లు వాతావరణం కూడా మనం చూసినాం. ఆమె స్థలం ఆమె ఎట్లా కబ్జా పెడుతుంది? ఇలా ఆమెనే స్థలం కబ్జా పెట్టిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటానే ఉన్నాడు, మీరు మీ కబ్జాల భాగోతాలతో ముంగడి పోతా ఉన్నారు, మీరు కబ్జాలు పెడతా ఉన్నారు, మీరు ప్రజల ప్రయోజనార్థం పనిచేస్తలేరు, మీ ఇష్టారీతన పనిచేస్తా ఉన్నారు, మీ ఇష్టారీతన పోతా ఉన్నారు, ప్రజలలో తిరుగుతలేరు, మీ ప్రయోజనాలే చూసుకుంటా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నారు. కానీ ఇక రేవంత్ రెడ్డిది ఏమైనా తక్కువ ఉన్నదా? జర్ర ముంగడికి పోయినాక అది కూడా చెప్తా. ఇక వీళ్ళ కథ ఇట్లనే ఉన్నది. ఒకసారి నారాయణమ్మకు ఫోన్ చేద్దాం, ఏం మాట్లాడుతుంది ఆ అంశం మీద, ఏం మాట్లాడుతుంది ఆ ల్యాండ్ కబ్జా మీద, ఏం మాట్లాడుతుంది, ఎటువంటి బెదిరింపులకు గురైంది అమ్మ, ఇట్లా బెదిరించారు అనేది ఒకసారి నారాయణమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే బిడ్డ. లైవ్ లో ఉన్నాం. ఓకే, లైవ్ లో ఉన్నా. నిన్న ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినవు, సంతోషం. చాలా వైరల్ అవుతున్నదమ్మా. పాపం ఒక 2 ఏళ్ల నుంచి బాగా కష్టపడుతున్నావు, ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్పుకుంటూ వస్తున్నావు. లాస్ట్ టైం మనం కూడా మాట్లాడుకున్నాం. అమ్మా ఆడ ఏం చెప్పినావు, అసలు నీ డిమాండ్ ఏంది, వాళ్ళు చేసిన మోసం ఏంది ఒకసారి చెప్తావా? మనం లైవ్ లో నేను కొడుక మావిడి నరసింహరావు అనేటోడు, వాడు మోసగాడు, బస్తీలల్లా ధ్వంసం చేసి 22-23 ఏళ్ళు ఆయన కొడుక. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన దిగి, ఇక ఎవరు మన చంద్రబాబు నాయుడు దిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కినప్పుడు నాకు ఇల్లు లేదని నేను ఇస్తే, వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు ఇవ్వకుంటే నేను పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో వార్త నరసింహారెడ్డి వార్త పేపర్ వేసిండు. వేసి ఆ పేపర్ పట్టుకొని నాకు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, లక్ష్మి మేడం, ఆర్డీఓ అశోక్ సారు వచ్చి ఒక కొండ చూపించారు బిడ్డ. నాకు కొండ చూపిస్తే ఏడలేదమ్మా ఇక్కడే ఉందంటే, నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక రాసిచ్చి. ఇక నేను ఆ రాళ్ళు కొండలు కొట్టుకొని గుడిసేసుకొని చిన్నగా గుడిసెల్ని అన్ని కట్టుకున్న బిడ్డ. ఇక నీళ్లు 2 కరెంటు మీటర్లు వీకేసిరు, 2 సార్లు గాలబెట్టిరు, రేషన్ కార్డు రద్దు చేపించిరు, ఎన్ని 100 సార్లు గులగొట్టించిరు బిడ్డ. నేను వేయాలి, నేను ఏమో బాధపడేసుకోవాలి, మళ్ళీ మంచిగా చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళు గులగొట్టాలి. ఈ రకంగా చేసి ఆయన రాసిచ్చిపోయిన కాగితాలు మళ్ళీ కాలిపోయినాయి అమ్మా. అయ్యో, కాలిపోయిన తర్వాత మళ్ళా నేను ఎంఆర్ఓ హార్డీవని పట్టుకొని ఎక్కడో ఇక మళ్ళీ నా ఎవిడెన్స్ నేను సంపాదించుకొని, నా ఇంటి బిల్లు, నా కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్ని సంపాదించుకున్న, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మళ్ళీ కులము, నివాసము, ఆదాయం అన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ నా ఎంట పడ్డారు బిడ్డ. నేను ఇట్లా పోగానే నా మీద కేసు పెడుతుంది, నేను ఇట్లా పోగానే నా మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ బద్మాష్ ఉంది కొడతా. రిటర్న్ నా మీద మన పూజ పెట్టుకున్న బిడ్డ 27 తారీఖు పెట్టుకుంటే, ఆ పూజ నాడు జెండా వాచనం పూజ కమ్యూనిటీ వాళ్ళే పెట్టుకున్నావు నాన్న. కమ్యూనిటీ వాళ్ళ పూజ అయిన తర్వాత జెండా ఎడ వాతాలి బిడ్డ, నా స్థలంలో వాతాలి.
నా స్థలం అక్కడ ఉంది, నాకు ఏడ లేదు కాబట్టి నేను పోయి జెండా వాడుతున్నా. భక్తులను తీసుకొని పోయి పెద్దోళ్ళు వచ్చింది, తిరుపతి పీఠాధిపతి అమ్మగారు సత్యవాణి మేడం, మన ధర్మపురి క్షేత్రం చైర్మన్, అందరు వచ్చింది బిడ్డ. పెద్ద ఆల్ ఇండియా ఆమె ఆర్ఎస్ఎస్ స్వామి, మరి భాగ్యలక్ష్మి టెంపుల్ అమ్మగారు, వాళ్ళందరూ వచ్చి ఆమె చీరలు పంచింది, 300 చీరలు తెచ్చి పంచింది గురు భక్తులకు. అట్లా చేసిన తర్వాత ఎంబడి నా మీద కేసు బుక్ చేసి కొరత 124 స్థలం మీద. అమ్మా నాకు ఇస్తానని ఎంతమంది ఎంఆర్ఓలు మారిపోయి కొడుకు. అప్పటి నుంచి దానం నాగేంద్రని ఆధారంగా చేసుకొని ఈ మామిడి నరసింహరావు అంటాడు లోకల్ లీడర్లను పట్టుకొని బోకర్లను. ఈ మామిడి నరసింహరావు అనేట ఆయన ఎవరమ్మా? ఎవడు బిడ్డ వాడు బోకర్ కొడుకు, వాడు గీడ ఉంటాడు, వాడు మొత్తం బోకర్ గాడు. దానం నాగేంద్ర ఏడిపోతే వాడు ఆయన వెంటనే ఉంటాడు. అంటే ఎండద తిరుగుతాడు అంటే చెంచా అన్నట్టు. బోకరోడు ఆయన ఆధారంగా చేసుకొని మొత్తం భూములు కబ్జాలు చేపించుకొని అమ్ముకొని ఇప్పుడు ఎంఆర్ఓలను పట్టుకుంటాడు. ఎంఆర్ఓలు కరెక్ట్ గా పని చేయకుంటే దానం నాగేంద్ర చెప్తాడు. వీళ్ళంతా కలిసి బస్సుకి 20 బస్తీలు, 18 బస్తీలు పోయి 20 బస్తీలు 24 బస్తీలు అయిన ఫిలిం నగరు మొత్తం అంతా మొత్తం బస్తికి దొంగల బోకర్లను లీడర్లను చేసి, ఇంటికో లీడర్ని చేసి ఈ రకంగా నాలాంటి వాళ్ళు చెప్పనోళ్ళు ఎంతో మంది బిడ్డ. నేనంటే ముందుకు వచ్చి చెప్పుకుంటా, నాకు గతి లేదు, నేను సస్తే ఎంత బతికే ఎంత బిడ్డ. నేను ఒకటేసారి పుట్టేది, అవునమ్మా, ఒకటేసారి పుట్టేది, ఒకటేసారి చచ్చేది. మానవ జన్మ మళ్ళా రాదు. లుచ్చలకు భయపడే అవసరం లేదు. నేను అమ్మా, నేను నికాసైన మనిషిని, నేను నిజమే నమ్ముకున్నా, నా గురుదేవుని నమ్ముకున్నా. జెండా వీకేసిరు బిడ్డ, వాళ్ళకి ఎంత అధికారం చూడు. పూజ పెట్టుకున్నా జెండా వీకేసిరా? జెండా నేను ఒక 100 మంది 1000 మంది వచ్చి పాతిన జెండాని వీకేసిరు బిడ్డ. అది ఉత్తర ఏదైనా రాజకీయ నాయకులు వాటిని ఇట్లా ముట్టుకుంటేనే కేసు వేస్తారు కొడుక. నేను ఇవాళ గురు పరమ పవిత్రమైన సద్గురుమూర్తి జెండాను పైకెత్తురన్నా, అసలు జెండా కింద నిలిచి దండమిడువన్నా అన్న దాన్ని సమస్తం ఎరిగినటువంటి సద్గురుమూర్తి జెండాను వీకేస్తే, అధిష్టానాన్ని వీకేస్తే నేను ఏం చెప్పాలి బిడ్డ? నా మీద కేసు మీద నాకు 400 గజాల ఆడిదైతే నాకు ఇయ్యాలి. అది ఆఫీసర్ అయితే, అది నికాస్ అయిన ఆడిదైతే. చంద్రకళ మేడం పరిశాన్ అవుతుంది, ఆర్డీఓ గారు పరిశాన్ అవుతుంది. అమ్మా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓని చూసా నేను వయసు ఎంత ఉంది కొడుక, చిన్న వయసు అది పెద్ద ముదురు కూడా కాదు, కానీ ముదురు లెక్కలు ఉన్నాయి. లక్షల ఇస్తుండు బిడ్డ. దొంగ ఆడంగా ఈడంగా మందిని ముంచి ఇస్తే హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చి బిల్డింగులు కట్టిస్తుంది. ఆ బిల్డింగుల ఏమంటలేదు, రూపాయలు వస్తున్నాయి కదా. నా జాగా ఖాళీగా ఉందని నా జాగా ఎంత పడ్డది బిడ్డ? ఈడు పడ్డాడు ఎవడు, మామిడి నరసింహరావు గారు. మళ్ళా ఆయననేనా ఎంట్రీ అయింది? ఏంది బిడ్డ? మళ్ళా ఆయననేనా? మామిడి నరసింహరావేనా? మామిడి నరసింహరావు బిడ్డ. ఇంకెవ్వరు రాదు నా జోలికి. గీడ నా బిడ్డ గింత షెటర్ వేసుకుందామని గోడగూలో వస్తుంటే ఆమెది షెటర్ వేయనిస్తలేడు బిడ్డ. మాకు వినాయక నగర్ లా వినాయకుని పండుగకు మాకు ఎంజాయ్ చేయడానికి లేదు అని శ్రీకాకుళం కొడుకులను అందరు నిలబెట్టించిండు బిడ్డ. ఇక్కడ దేశము అల్లది, మన దేశం కాదు, మన రాజ్యం కాదు, ఆంధ్ర అవతల కొడుకులేదు. వాళ్ళు చెలాయిస్తారు. ఒక్క ఇల్లు నా పిల్లది ఉంటే ఈడ కూలి ఇచ్చి పోన్రంటే పోతుండ్రు, వస్తుండ్రేమో. అమ్మా ఇంత కూలి ఇచ్చి పోన్రి, అజ్జయ్య ఇబ్బంది పెట్టుర్రంటే వస్తుండ్రేమో. మొత్తం ఈడ రామారావు గారు అని ఉన్నాడు బిడ్డ శ్రీకాకుళం. వాడు 4 రోజులు అయింది ఊరికి వచ్చి, ఇంకా వస్తలేదు. సీతారెడ్డికి పెట్టింది నా బిడ్డ, సీఎం భార్యకు పెడితే రిటర్న్ వస్తే అక్కడ కమిషనర్ కు పెడితే అక్కడ ఏసీకి డీసీకి పంపిస్తే మళ్ళీ అయ్యా చూడంటే ఇక్కడ సిఐ మొత్తం ఇక్కడ ఆయన వచ్చిందా తాగమ్మని చెప్పింది. అమ్మా ఇల్లు కూలగొట్టుకొని బజార్లు బిడ్డ నా బిడ్డ. నేనేం చెప్పాలమ్మా? ఏం చెప్తే ఎవరు న్యాయం చేస్తారు బిడ్డ? ఎవరు న్యాయం అనేది లేదమ్మా. ఇప్పుడు నా ప్రాణం తీయడానికి రెడీగా ఉన్నాడు. అయ్యో అట్లేం జరగదులే అమ్మా. బయటకు వచ్చింది ఇన్ని రోజులైతే ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చి నాకు 28 లక్షలు పెట్టిన కొడుకని నా స్థలానికి. 28 లక్షలు? గుండ్లు కొట్టించిన రాళ్ళు బోర్డు చూపించిపోయింది గుట్ట. ఎంఆర్ఓ ఎట్లుంటావు అమ్మా అని అడిగింది అప్పుడు కూడా ఆయన. కష్టం వస్తుంది, ఇదంతా నువ్వు స్టాప్ చేస్తావా అమ్మా అని అంటే, నాకు ఎక్కడ లేదు సార్ చేపించుకుంటాను. నా పిల్లల ఒక కష్టం 1 రూపాయలను తినకుండా దానికే పెట్టింది. అవు నారాయణమ్మ, ఒకటి అడుగుతున్నా నేను, చాలా మంది ఉన్నారు కదా, మరి నారాయణమ్మ ఎంబడి ఎందుకు పడ్డరు?
అమ్మా నారాయణమ్మనే ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అంటున్నా. ఎందుకంటే నాకు జాగా టార్గెట్ ఎందుకు చేసిరు అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఏమంటలేరు, రూపాయలు ఇచ్చి కట్టుకుంటున్నారు. వానికి నేను ఏమి ఇయ్యలేదు. ఆహా, లంచం ఇయ్యలే. నేను ఇయ్యలేదు. నేను ఆయన దానుకోలే. ఆయన ఎమ్మెల్యే ఎంపీ బిడ్డ, ఏమో రాజకీయ నాయకుడా, ఆలీల చుట్టూ తిరిగేటోడు. దానం నాగేంద్ర అంట. అప్పుడేమో బండారు బాలరెడ్డి ఉంది, బద్దం బాలరెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి ఎంత తిరిగిండు బీజేపీ పార్టీలో. ఆ నుంచి దానం వెంట పడ్డాడు. దానం ఎక్కడ పోతే అక్కడ పోతాడు. సంచి జోలే పట్టుకుంటాడు, వెనకంగా పోతాడు అనమాట. తందాన కొట్టుకుంటా. అంటే తాన అంటే తందాన, తాన అంటే తందాన కొట్టుకుంటా. దానం నాగేంద్ర ఏమో తాన అంటాడు, నేనేమో తందాన అంటాడు. పోయి నాలాంటి వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు ఉండ్రు. వాళ్ళు బయట పడాలంటే ఎట్లా పడతారు, ఎన్నడు పడతారు కొడుక. వాళ్ళ ఉసురు వస్తుంటుంది. నాదంటే మందికి చెప్పుకుంటున్నా మీడియా ద్వారా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటలేరు. చాలా మొత్తం గోనె సంచులలో నింటాయి అని ఇల్లు డబ్బులు. వాసుగాడు, అమ్మా స్కూల్ వాసు, సంపంగి కిరణ్, కుమార్ రాజు, సాటి రాములు మొత్తం ఇండ్లు కట్టి నా దాంట్లో ఓసిరు బిడ్డ. నేను రేపు మీడియాకి చూపిస్తా. ఏంటిది మట్టి మట్టి పోసిరు, వాళ్ళు మట్టి చెత్త చేదారం 4 బిల్డింగ్ కట్టి వేస్ట్ అంతా పోసిరు. అందులో ఎవరికి వాడే కబ్జాలు చేసుకుంది. స్కూల్ రాజు, స్కూల్ వాసుగాడు అయితే గలి గలి అమ్మిండు. అమ్మి ఇప్పుడు మొత్తం 6 ఫ్లోర్లు లేపి నా దాంట్లో రోడ్డు పెట్టి స్కూల్ బోర్డు పెట్టి దాంట్లో పిల్లల చేత కాకుండా గాని బ్యాగులు వేసుకొని ఇంత మూటలు వేసుకొని ఆడంగా తిప్పి నడిపిస్తాడు కొడుక మెట్లెక్కి. అంత పాప పోసుకుంటారు బిడ్డ. ఈ స్కూల్ వాసుగాడు వాడు ఎట్లా చేస్తాడో, వాని అయ్యకు గుండె జబ్బు వచ్చింది, వానికి ఏం జబ్బు వస్తుందో తెలియదు గాని ఆ రకంగా నన్ను ఇబ్బంది పెడుతుంది బిడ్డ. ఇప్పుడు దానం నాగేంద్ర ఏందన్నా ఇట్లా చేస్తున్నారు అంటే, ఏందా మానేంట వాడు పేద మావిడి నరసింహరావు అని అంటాడు. మరి వాళ్ళని ఎంట పడ్డారని చెప్పొద్దా నువ్వు? పడ్డదంటే వీడు ఆధారంగా చేసుకొని ఉంటుండగా బిడ్డ. ఎవరంటే దానం నాగేంద్ర పేరు, ఎమ్మెల్యే పేరు చెప్తే ఎవరైనా భయపడతారుగా, భయపడతాడు. గల్లీలో మంది అయినా భయపడతారు, ఆఫీసర్లు అయినా భయపడతారు. ప్రేమారు గజ గజ వణుకుంటే ఇదేం చేయమంటే అది చేస్తుంది. చేయకపోతే నాగేంద్ర చెప్పి తీసేపిస్తాడు. అట్లా తీసేపించండి చాలా మందిని. ఇప్పుడు రిటర్న్ కేసు ఎప్పుడు పెట్టిండ్రు నీ మీద? మొన్ననే బిడ్డ 28వ తారీఖు. మొన్న 28వ తారీఖు. నీ కాగితాలన్నీ చూపెట్టినవా? ఇట్లా వైఎస్ఆర్ హయాంలో అన్ని చూపెట్టినా బిడ్డ, అన్ని చూపెట్టినా. ఒక్కటి లేకుండా చూపెట్టిన. వాడు కాల్చినాక కూడా నాకు ఎవిడెన్స్ అని ఒక్కరోజు సర్వే దొరికింది. సర్వే అన్ని చేసేది. రేషన్ మన ఇదేంటి కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, నివాసం సర్టిఫికెట్, ఓటర్ ఐడి, అమ్మ నేను బయటకు పోయే వీసా పాస్పోర్ట్ కూడా దాని బ్యాంక్ అకౌంట్, నా భర్త చనిపోతే అదే డెత్ సర్టిఫికెట్, ఒక్కటి కాదమ్మా అన్ని ఉన్నాయి దాని మీద. మరి ఇవన్నీ చూపెట్టినాక కూడా ఎందుకు ఫైల్ చేసిండ్రు కేసు? అన్ని చూపించిన బిడ్డ. కానీ వాళ్ళకు ఇప్పుడు ఎంఆర్ఓకి ఎట్లుందంటే, ఇప్పుడు ప్రధానం మావిడి నరసింహరావు రూపాయలు వస్తాయిగా. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్మితే కోట్లు లక్షలు వస్తాయిగా బిడ్డ. అవి లోకల్ లీడర్లకి బోకర్ల కింద పెట్టి పోసి 10, 20 ఇస్తాడు. ఇక మామూలుగా ఆమెకి అందినాన్ని ఇస్తాడు. దానిపై ఆయన కాలేనా అట్లయ్యే మొత్తం పేరు అయ్యాడు బిడ్డ. ఎన్నడు కూలిపోతాడు వాడు. ఇక దొంగలు కూడా ఊరు పంచుకున్నట్టు చేస్తారు అన్నట్టు. అది ధన్యవాదాలు బిడ్డ. లైవ్ లో మాట్లాడుతున్నావా? లైవ్ లో మాట్లాడుతున్నా. నీకు లింక్ పంపించినా, నువ్వు వాట్సాప్ ఓపెన్ చేసి చూడు. నేను మాట్లాడింది వస్తుందా? వస్తది. ఇదే నువ్వు ఇప్పుడు మాట్లాడేది లైవ్ లో పోతుంది. సరే కొడుక, ధన్యవాదాలు బిడ్డ. అమ్మా రేఖమ్మా. సరే అమ్మా, రేపు వస్తాం. రేపు మాట్లాడదాం. రేపు అక్కడికి వస్తాం. సరే అమ్మా, థ్యాంక్ యూ. అందరికి తెలియాలి బిడ్డ. నీకే ధన్యవాదాలు కొడుక. సరే అమ్మా. సరే నాన్న. రైట్, ఇది పరిస్థితి అమ్మది. చూడుండ్రి, మావిడి నరసింహరావట ఎవలో మరి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ అనితారెడ్డి అంట. మావిడి నరసింహరావట, దానం నాగేంద్రట, ఇక అనుచరుడట, తిరుగుతాడట. మొత్తం మీద ఈ కథ ఉన్నది. పాపం ఆ బాధ అమ్మది నిజంగా వర్ణనాతీతం. వాళ్ళ కొడుకు 124 గజాలు, ఆమెకు 124 గజాలు ఉంటే ఆ చెత్త అంతా ఎవరో స్కూల్ వాసట, ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఆడ పోసిందట. ఇక అమ్మకు పోరావద్దు, రావద్దు, తవ్వు ఉండద్దు. చెప్పిన కదా నేను ముందుగాలని. రైట్, మొత్తం మీద అది. ఇక రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు జులకిచ్చిన హైకోర్టు. ఈ భూ కబ్జా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలు ఇవ్వాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. తన మీద 2016లో నమోదైన కేసును కొట్టేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూ వివాదంలో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి తమ సొసైటీ గదిని కూల్చేశారని, తనను కులం పేరుతో దూషించారని కేసు పెట్టిన
పెద్దిరాజు 2019లో కేసు నమోదు చేసిన పోలీసులు 2020లో కేసు కొట్టేయాలని రేవంత్ పిటిషన్ కేసు స్థితి తెలియజేయాలంటూ ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ విచారణ జూన్ 13కు వాయిదా వేసిండ్రు అని చెప్పేసి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తాకుతానే ఉన్నది. గోపన్పల్లిలో దాదాపు 31 ఎకరాల భూమి కబ్జా పెట్టిండ్రు ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. 420 కేసు చీటింగ్ కేసు నమోదు అయింది మనకు తెలుసు. దాదాపు ఒకప్పుడు ఎప్పుడో 420 కేసు నమోదైంది, ఇప్పుడు కూడా గదే 420 కేసు చీటింగ్ కేసు అండ్ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు. వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ చిన్న రూమ్ ఉంటుందో ఆ రూమ్ను కూల్చేసిండ్రు. ఆయన కులం పేరుతో దూషిస్తూ పెద్దిరాజు అనేట ఆయన కేసు పెట్టిండ్రు. దాదాపు ఇది 2016లో నమోదైంది కేసు. 2016లో నమోదైన కేసులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూమి విషయంలో 2019లో కేసు నమోదైంది. 2020లో ఆ కేసులు నా మీద నమోదైన కేసులు కొట్టేయాలని ఆ పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది, ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఆ కేసు కథ ఏంది, వివరాలు సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇంకో దెబ్బ అనుకోవచ్చు. ఇప్పటికే ఓటుకు నోటు కేసుకు సంబంధించి నాంపల్లి ఈడీ కోర్టుకు హాజరైతలేరు రేవంత్ రెడ్డి. అది మనం చూసినాము. అంతకుముందు ఏఫైగా ఉన్న జెరూసలేం మత్తయ్య కూడా ఎన్నోసార్లు ఆరోపణలు చేసిండ్రు. అది ఓటుకు నోటు కేసుకు సంబంధించి వస్తలేరు రేవంత్ రెడ్డి. ఆధారాలన్నీ చెరిపేసిండ్రు, ఆధారాలన్నీ అది చేసిండ్రు, ఆధారాలన్నీ కనబడకుండా చేసిండ్రు. నేను పిచ్చోన్ లెక్క తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళు మాత్రం తిరగట్లేరు. ఉదయ్ సిన్హా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో ఓటుకు నేటి కేసులో అందరూ మంచి మంచి పదవీ బాధ్యతలలో ఉన్నారు, మంచి పదవీ బాధ్యతలు స్వీకరించిండ్రు. ఇలా నేను ఒక్కడిని పిచ్చోన్ లెక్క తిరుగుతున్నా, నా తప్పిదేమేం లేకపోయినప్పటికీ కూడా ఏఫైగా నన్ను అజ్జేసిండ్రు. ఏఫైగా జెరూసలేం మత్తయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మధ్య కాలంలో మనం మాట్లాడించినాం కూడా, ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసిరు. ఈ ఓటుకు నోటు కేసుతో పాటు ఇది కూడా ఏదైతే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు 31 ఎకరాల కబ్జా గోపన్పల్లిలో దాన్ని కబ్జా చేసిండ్రు. అండ్ వాళ్ళను ఎస్టీ ఎస్సీ అని పేరు కులం పెట్టి దూషించిరట, తీవ్రంగా దూషించిరట. అందుకని కొండలరెడ్డి మీద అండ్ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న కాదు ఆయన తమ్ముడేమో, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆ కేసు 2019-20లో పిటిషన్ కొట్టేయాలని పిటిషన్ వేసిండ్రు. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి దాకా వచ్చింది ఆ సిచ్యువేషన్, ఎక్కడి దాకా వచ్చింది ఆ కేసు కథ ఏంది అని చెప్పేసి మరి ఇక చూడాలి ఏమవుతుందో ఏం కథను అని చెప్పేసి. రేవంత్ తన మీద 2016లో నమోదైన కేసులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూ వివాదంలో రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి తమ సొసైటీ గదిని కూల్చేసిండ్రని, తన కులం పేరుతో దూషించారని కేసు పెట్టే పెద్దిరాజు 2019లో కేసు నమోదు చేసిన పోలీసులు 2020లో కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ పిటిషన్ ఆధారంగా చేసుకొని ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి సార్ మీద 82 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెంబర్ 1 సీఎం, ఇన్ని గానం కేసులున్న సీఎం, ఏకైక సీఎం మన రేవంత్ రెడ్డి సారే దేశంలో. ఇన్ని గానం కేసులున్న సీఎం మన రేవంత్ రెడ్డి సారే. ఇది మన అదృష్టం అని భావించాలి మనము. అన్ని పెద్ద కేసులే, మళ్ళీ చిన్న కేసులు కాదు. చీటింగ్ కేసులు, ఇడిపోతే 420 కేసులు, ఇట్లాంటి కేసులే ఉన్నాయి. పెద్ద కేసులే, మోసం చేసిన కేసులు, ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక మరి చూడాలి దీన్ని ఎట్లా చేస్తారు ఏం కథ. మొన్న ఇంకొక వార్త, సునీల్ బన్సల్ వచ్చిందని చెప్పిన కదా, సునీల్ బన్సల్ వచ్చి బీజేపీ నాయకులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు మొట్టికాయలు వేసిపోయిండ్రని చెప్పినాం. ఎందుకు మొట్టికాయలు వేసిపోయిండ్రు? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి దేశంలో పచ్చిగడ్డ అయితే బగ్గుమనంత శత్రుత్వం ఉన్నది. వాళ్ళకు పడది, మనకు వడది, మనకు వాళ్ళకు వడది. కానీ తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా ఉన్నది. తెలంగాణలో మాత్రం శత్రువు పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోని, లేకపోతే అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది పోయి మీరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుడేంది? చెట్టాపట్టాలు వేసుకొని ఇక మా అంతటోళ్ళు లేరు, మా అంతటి దోస్తులు లేరు, దోస్తు మీద దోస్త్ అని చెప్పేసి తిరుగుడేంది అని చెప్పేసి సునీల్ బన్సల్ మొట్టికాయలు వేసిపోయిండ్రు. బీజేపీ నాయకులకు మొట్టికాయలు వేసిపోయారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈడ బీజేపీ పలసనైపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మనం ఏమన్నా పోటీ చేయకుండా ఉంటామని అనుకున్నారా? 2029లో అంతలోపు జమిలీ ఎన్నికలు వస్తే రావచ్చు. ఇట్లా మీరు ఎందుకు ముంగడికి పోతా ఉన్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఈడ దోస్తానతో తిరుగుడేంది? ఆడ పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనేతో శత్రుత్వం ఉన్నది. ఈడ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, నిలదీయకుండా ఇట్లనే కిమ్మనకుండా ఉంటారా? పార్టీకి అన్యాయం చేస్తారా? మోసం చేస్తారా? నమ్ముకున్న సిద్ధాంతాన్ని వమ్ము చేస్తారా? పార్టీకి అన్యాయం చేస్తారా అని చెప్పేసి సునీల్ బన్సల్ మొట్టికాయలు వేసిపోయినరు. ఇది రెండోసారి, ఇప్పుడేం కాదు.
ఆయన అమిత్ షా కూడా మొట్టికాయలు వేసిండు. ఎట్లా మొట్టికాయలు వేసిండంటే ఈ బీసీ కులగణన ఏదైతే ఉన్నదో ఈ బీసీ కులగణన నేపథ్యంలో మీరు ఎట్లా ఆమోదించిండ్రు, అక్కడ 20 లక్షల మంది జనాభా ఏకకాలంలో ఎట్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు, మీరన్నా అడ్డుపడద్దా, అక్కడి దాకా వచ్చింది ఇప్పుడు అక్కడ ఎట్లా ఆపగలుగుతామని చెప్పేసి మాట్లాడి మొట్టికాయలు వేసిపోయినరు అమిత్ షా. గదేమున్నది సారు, గదిన్లో ఏమున్నది తప్పు అని చెప్పి సమాధానం చెప్పుకుంటుండ్రేమో. ఎందుకు పనికొస్తారు చెప్పుండ్రి బీజేపీ నాయకులు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. మన బండి అన్ననేమో ఇట్లా అట్లా ఇక మళ్ళీ ఈ మధ్య కాలంలో పాపం బండి సంజయ్ నన్ను మాట్లాడితే ఏమన్నా ఎత్తి చూపెడితే బాగా కోపం వస్తుందట, ఇష్టం వచ్చినట్టు దాడులు చేపిస్తుండ్రట. అట్లానే భయపడి ఊకుంటామా సారు? ఊకోం కదా, ప్రశ్నిస్తాం కదా. ప్రజల తరపున మీరు ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి తెల్లారులెత్తే బీఆర్ఎస్ మీద ఏడ్చుడు, తెల్లారులెత్తే బీఆర్ఎస్ మీద ఏడ్చుడు, బీఆర్ఎస్ నాయకుల లోపాలు ఎత్తి చూపుడు. ఇలా లోపాలు ఎత్తి చూపాల్సింది ఎవరిని మీరు? అంటే ఇప్పుడు 2029లో మీరు ఎన్నో కొద్దో గొప్ప సీట్లు సంపాదించుకోవాలంటే మీరు ఇప్పుడు ఎట్ ఏ టైం ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీకు బీఆర్ఎస్ పోటీగా రావద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ను కూడా చేయాలి. కానీ మీరు తెల్లారులైతే ఏం చేస్తాండ్రు? ఒక బీఆర్ఎస్ మీదనే పడతాండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు. ఇక్కడ దోస్తానా పెంచుకొని ముంగడి పోవుడైంది. ఇప్పుడు బండి సంజయ్ మన కరీంనగర్ ఎంపీ ఉన్నారు కదా, కరీంనగర్ ఎంపీతో కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారట. అది బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూల్ చేయండి, కరీంనగర్లో అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా కరీంనగర్లో కనుమరుగైపోతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మనకు కనబడదు కరీంనగర్లో అని చెప్పేసి లొల్లులైనాయి కదా. మొన్న చూసినాం మనం, బాగా లొల్లులైనాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు. 30 ఏళ్లకెళ్ళి ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలే. కాంగ్రెస్ బీజేపీ దోస్తాన చేసుకుంటా జబ్బల మీద శైలు వేసుకొని చెట్టా పట్టాలు వేసుకొని తిరుడు ఎన్నడూ చూడలే. ఇక ఇట్లయితే మాత్రము కాంగ్రెస్ అనే పార్టీ కరీంనగర్లో కనబడది. కరీంనగర్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనబడది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇక్కడ సునీల్ బన్సల్ వచ్చి మొట్టికాయలు వేసిపోయినా కూడా ఇటు బీజేపీ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, అటు కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఇట్లా వాళ్ళు తిమ్మిని బమ్మి వేసుకుంటా, బమ్మిని తిమ్మి వేసుకుంటా, లేని క్రియేట్ చేసుకుంటా ఇట్లా ముంగడికి పోతారు. అంతకు మించి ఏమీ లేదు కదా. మొత్తం మీద సునీల్ బన్సల్ వచ్చిండ్రు, మీరు ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉన్నారు, పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు, పార్టీని మోసం చేస్తూ ఉన్నారు. పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీతోని చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం ఏంటి? తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటే ఏం చేస్తున్నారని మండిపాటు. పార్టీ కోసం పనిచేయకుండా ఏసీ రూముల్లో తిని పడుకుంటున్నారా? 9000 యాక్టివ్ మెంబర్షిప్లు చేశామని నన్నే మోసం చేస్తున్నారా అని చెప్పేసి మెంబర్షిప్ల విషయంలో సునీల్ బన్సల్ని మోసం చేసిండ్రట. అలా మెంబర్షిప్లు తీసుకున్నది లేదు, మాను లేదు. ఎవరు వస్తారు ముంగడికి? నిన్న కదా హరీష్ రావు అధ్యక్షతన హరీష్ రావు సమక్షంలో జహీరాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్లకు వచ్చిండ్రు, ఘనంగా స్వాగతం పలికిండ్రు హరీష్ రావు వాళ్ళకు. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు మొన్ననే కదా 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నామని చెప్పి సంబరపడతా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఆ లోపే చేరికలు మొదలైనవి వేరే పార్టీలల్లా. ఇలా బీజేపీ గెలవడానికి కారణమేంది? బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలు సంపాదించుకోవడానికి కారణమేంది? కాంగ్రెస్ తోని దోస్తానా. ఇండైరెక్ట్ గా వాళ్ళే బయట పెడతా ఉన్నారు కదా. కాంగ్రెస్ తోని దోస్తానా ఏర్పాటు చేసుకొని ఓట్లు చెరసగం పంచుకుందాము, బీఆర్ఎస్ కు పోనీయద్దు, ఆయన కొన్ని జాగాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలే కానీ స్వతంత్ర అభ్యర్థులకు కూడా పోనీయద్దు, ఇటు మాకెట్లా ఓట్లేసే సిచ్యువేషన్ లేదు, మీరన్నా గెలువుంది అని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ స్థానాలు పంచుకున్నాయి అని ముచ్చట్లు పడతా ఉన్నాయి. అండ్ ఎంపీ స్థానాలు కూడా పక్కాగా పంచుకున్నారు. ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకున్నారు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారనే ముచ్చట్లు ఎంపీ ఎలక్షన్ల అప్పటి నుంచే వినబడతా ఉన్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ను పలసన చేయాలని చెప్పేసి ఏమన్నా చేతులు కలిపినరో ఏం కథనో తెలియదు. కానీ ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తుండ్రంటే అక్కా చెల్లెలు ఇద్దరు. మంజుల 17 సంవత్సరాలు హైదరాబాద్లో ఎఫ్సెట్ పరీక్ష రాసేందుకు అక్క అశ్వినితోని కలిసిపోయిందట. పాపం వాళ్ళు రిటర్న్లో వాళ్ళు దేనికో గుద్దుకున్నారట, వాళ్ళు కల్వర్టును ఢీకొట్టిందట. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు అక్కడికక్కడే ఇద్దరు అక్కా చెల్లెలు దుర్మరణం పాలైండ్రు. పాపం వాళ్ళ తండ్రి ఇక్కడ లేడట, మలేషియాలో చిక్కుకొని ఉన్నాడట. పాపము వచ్చేటందుకు ఆర్థిక పరిస్థితులు బాగలేవట. ఇక బాగలేకపోయే వరకు ఈ విషయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర దాకా పోయింది. కేటీఆర్ ఆయనతోని ఫోన్ మాట్లాడిండ్రు.
ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, నేను రాలేను, కూతుళ్ళను కడసారి కూడా చూసుకోలేకపోతున్నానంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు. ఇప్పుడు కేటీఆర్ టీము వాళ్ళ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ పిల్లల తండ్రి రిటర్న్ రావడానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నదట కేటీఆర్ టీము. ఇట్లా చాలా అంశాలలో చాలా ఇటువంటి హృదయ విదారక ఘటనలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా చాలా అంశాలలో ఇట్లా చూడొచ్చు మనము. ఆ సిరిసిల్ల ఏరియాలో పోతే దాదాపు ఆ మధ్యలో ఒక 4-5 అక్కడనే చిక్కుకొని ఉంటే వాళ్ళని రప్పించిండు సురక్షితంగా. వాళ్ళ సొంత గ్రామాలకు గంభీరావుపేట ఆ ఏరియాలో ఉంటాయి, సిరిసిల్లనే నాకు తెలిసి. ఆ వాళ్ళను కూడా సురక్షితంగా రప్పించిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా పరామర్శించేందుకు పోయిండ్రు. పాపము వాళ్ళ నాయన అక్కడ చిక్కుకొని పోయిండ్రట. కూతుళ్ళను కడసారి చూపులకు నోసుకోకుండా మలేషియాలో చిక్కుపోయిన తండ్రి రెడ్డి నాయక్ స్పందించి రెడ్డి నాయక్తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. రెడ్డి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరైన ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతరియ తండాకు చెందినోళ్ళు వీళ్ళు. బానావత్ సుగుణ, రెడ్డి నాయకుల కూతురు మంజుల అండ్ అశ్విని పాపము పోయి ఎగ్జామ్ రాస్తుండగా, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, ఆ ఎగ్జామ్ రాసి ఇంటికి పోతుండగా కల్వర్టును ఢీకొన్నది. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు అక్కడికక్కడే చనిపోయిందట పాపం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చొరవ తీసుకొని వాళ్ళ తండ్రిని రప్పించేటందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట కేటీఆర్ టీం. ఇక జిహెచ్ఎంసీ ఆఫీసర్పై చేయి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు. చూడుండ్రి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వీళ్ళు చెయ్యి వేసుకునేంత పరిస్థితికి దిగజారిపోయింది. చెయ్యి వేసుకునేంత రైట్స్ వాళ్ళకి వచ్చేసినాయి. ఒకసారి అధికారం రాగానే మరి ఏమనుకుంటుర్రు, ఏం కథ, ఇటు బీజేపీ వాళ్ళు గట్లనే ఉన్నారు, అటు కాంగ్రెస్ వాళ్ళు గట్లే ఉన్నారు, అధికార దర్పాన్ని చూపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ అర్థమైతా ఉన్నది. జిహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్పై చేయి చేసుకున్న జాంబాగు బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ రెడ్డి ఉద్యోగులపై చేయి చేసుకోవడంతో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన జిహెచ్ఎంసీ ఉద్యోగులు ఒక ప్రభుత్వం అధికారుల పైన కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదీస్తున్న సదరు ఉద్యోగులు సర్కిల్ 14కు తాళం వేసి ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్. ఎందుకు చేయి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది, ఎందుకు చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, ఇక్కడ వివరాలు అయితే ఏం రాలే. మొత్తం మీద ఏమైనప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద చేయి చేసుకోవడానికి లేదు ఎవరు. నువ్వు ఎంత మేధావైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా, ఎంత తురుంఖాన్ అయినా, నువ్వు జిహెచ్ఎంసీ ఆఫీసర్ల మీద కానీ గవర్నమెంట్ విధులు నిర్వహిస్తున్నా అటు గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్పున్నా సరే ఆఫీసర్ల మీద చేయి చేసుకోవడానికి లేదు. నువ్వు ఎంత తురుంఖానమే అయినా కూడా ఈ బీజేపీ కార్పొరేటరు రాకేష్ జైస్వాల్ మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ ఉద్యోగులు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్. ఇక ఇది ఈ మధ్య కాలంలో తల్లి శిశు మరణాలు ఎక్కువ పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది. దామోదర రాజనరసింహ గారు, మీరు దీని మీద ఏమన్నా చలనం ఉండాలి ఈ అంశాల పట్ల. మీకు మాతా శిశు మరణాలు ఎక్కువగా పెరిగిపోయినాయి 4-5 నెలల నుంచి. ఇంకా జోరుగా మొన్న 2 చూసినాం మనం. కడుపులో ఒక బిడ్డ చనిపోయింది. వాళ్ళు అసలు అది గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు అక్కడ అజ్జేయడానికి లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయిండ్రు. ఇంకొక రోజు అయితే ఘోరం, అసలు గుండె తరక్కబోయింది ఆ సిచ్యువేషన్ చూసి, ఆ ఘటన చూసి. గవర్నమెంట్ దవాఖానకు పోతే వాళ్ళకి చికిత్స చేయరాలి, వైద్యం చేయరాలి, నార్మల్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేపిస్తే తల ఇరుక్కపోయి బిడ్డ బయటికి రాకపోతే బిడ్డ తలను మొండాన్ని వేరు చేసి బయటకు తీయాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడ్డది. అక్కడ గవర్నమెంట్ లోకల్ ఏరియా ఆసుపత్రి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి నుంచి మళ్ళీ ప్రైవేటు యాజమాన్యం దగ్గర దాకా పోయినా కూడా బిడ్డ బతకలే, బిడ్డ చచ్చిపోయింది. తల్లి ప్రాణం ఇంకా కొద్ది గంటల సేపు ఆ బిడ్డ అట్లనే ఉండిపోతే, తల బయటకు మొండం లోపలికి ఆ బిడ్డ అట్లనే ఉండిపోతే మొత్తం మీద ఆ తల్లి జీవిడిచే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అని చెప్పేసి వైద్యులు ఆ బిడ్డ తల మొండాన్ని వేరు చేసి బయటకు తీసిండ్రు. ఆయన ఇంకొకటి ఇవాళ అట్లాంటి ఘటన ఒకటి చోటు చేసుకున్నది. పాపం తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది, ఇద్దరు చనిపోయినరు. ఈ అంశంలో సిబ్బంది నిర్లక్ష్యం. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణి నొప్పులతోని బాధపడుకుంటూ వచ్చిందట. ఆలస్యంగా చికిత్స అందించిందట వైద్యులు. అది కూడా మళ్ళీ స్టాఫ్ నర్సు, డాక్టర్లు కాదు, స్టాఫ్ నర్సు ఎవరైతే ఉంటారో ఆ స్టాఫ్ నర్సు చికిత్స అందించిరట. అట్లా పాపము 9 గంటలకు స్టాఫ్ నర్సు నొప్పులతోని మబ్బుల 5 గంటలకు వచ్చిందట ఆ మహిళ. మరి ఏం ప్రాబ్లమ్, ఏం కథనో 8 నెలలకైతే నొప్పులు రావు.
ఇక ఏమైనా మన సమస్యను ఏం కథనో తెలియదు కానీ ఆ మబ్బులు 5 గంటలకు వాళ్ళు వస్తే 9 గంటల దాకా చికిత్స లేదు, ఏమీ లేదు, అట్లనే పడేసిండ్రు ఆమెను. పాపము అప్పటికైనా స్టాఫ్ నర్సు ఏదో ప్రయత్నం చేసింది, అయినప్పటికీ కూడా ఆమె మహిళ ప్రాణం దక్కలే. దీంతో అపారమ స్థితిలోకి వెళ్ళిపోయిన గర్భిణి సుమిత్రాబాయి ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదు? ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు ఆరోగ్య శాఖను పట్టించుకోవట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఆరోపణలు వాళ్ళ మంత్రుల మీద, వాళ్ళ నాయకుల మీద మంచిగానే చేస్తా ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు సంతోషము. ఎందుకంటే మీ దాంట్లో మీరు ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో బయట పెడతా ఉన్నారు. హెలికాప్టర్లు లేదే నల్లగొండ మంత్రులు, ఖమ్మం మంత్రులు బయటకు పోతలేరు. హెలికాప్టర్ ఎక్కాలనన్నా నల్లగొండ ఖమ్మం మంత్రులే, హెలికాప్టర్ కొనాలన్నా నల్లగొండ ఖమ్మం మంత్రులే అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. బాగానే ఉన్నది, వాళ్ళు కొంచెం సెట్ రైట్ అవుతారేమో అని. మరి మీ దాంట్లో ఆరోగ్య శాఖలో మొన్న 2 IASలను బదిలీ చేస్తే మాట్లాడిర్రు, స్పందించిండ్రు. మరి ఇలా ఆరోగ్య శాఖను ఎందుకు పట్టించుకుంటలేరు? ఎక్కడ చూసినా ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం కనపడతా ఉన్నది. ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖను పట్టించుకుంటలేరు అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఎక్కడ పోయినా ప్రభుత్వ దవాఖానాలలో మందుల కొరత, బెడ్ల కొరత, పేషెంట్లకు చికిత్స చేసే వైద్యుల కొరత, స్టాఫ్ నర్సుల కొరత, ఉన్న సిబ్బంది కూడా పట్టించుకోకపోవడము. ఒకానొక సందర్భంలో ఒక వృద్ధుడు 60 సంవత్సరాల వృద్ధుడు చికిత్స కోసం వస్తే ఆయన దొర్లి బెడ్ కింద పడ్డా కూడా పట్టించుకోలే సిబ్బంది. మొన్న ఒక కరీంనగర్లో అనుకుంటా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ఆ ఆసుపత్రికి యాక్సిడెంట్ అయిన పేషెంట్ను పట్టుకొని పోతే అక్కడ చికిత్స చేయలేదు. వైద్యుల నిర్లక్ష్యము. రాత్రి వచ్చిండ్రు చికిత్స చేయమని అంటే అధిక రక్తస్రావమై చిన్న గాయం వల్ల ఆ వ్యక్తి అక్కడ జీవిడిచిండు. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సెలైన్లు పెట్టుకోవడానికి లేవు, స్టాండ్లు లేవు. అటెండర్లుగా వచ్చిన వాళ్ళే సెలైన్లు పట్టుకొని నిలబడతా ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు పట్టించుకుంటలేరు, కేరింగ్ లేదు. కుర్చీ మీద డెలివరీలు అయ్యే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి, కనీసం పట్టించుకున్న వాపాన పోతలేరు. ఇక కర్రెగుట్ట అడవి ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న 2 CRPF జవాన్లకు తీవ్ర అస్వస్థత, వడదెబ్బ తాకింది. వాళ్ళకి 2లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి పెట్టుకొని ఆ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడ భద్రతా బలగాలు మోహరింపు చేసినాయి. వాళ్ళని ఎక్కడికి పోకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే సిచ్యువేషన్స్ అక్కడ కనబడతా ఉన్నాయి. ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి పేరు పట్టుకొని హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా, ఆ హిడ్మా బలగం ఏదైతే ఉన్నదో ఆ బలగాన్ని పట్టుకోవడమే ధ్యేయంగా ముందడుగు పోతా ఉన్నారు. అసలు ఈ ఆపరేషన్ కగారు ఎందుకు పుట్టుకొచ్చింది? మావోయిస్టులను అంతం చేయాలి, మావోయిస్టులు లేకుండా చేయాలి అని చెప్పేసి. సరే, ఉగ్రవాదం వేరు, మావోయిజం వేరు. ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుందా లేదో మనకు అర్థమైతలేదు. కానీ ఇక ఉగ్రవాదం వేరు, మావోయిజం వేరు. ఉగ్రవాదం లక్షణాలకు, మావోయిజం లక్షణాలకు చాలా తేడా ఉంటది. మావోయిస్టులు నడుచుకునే మార్గము, ఉగ్రవాదులు పోయే మార్గము వేరే రకంగా ఉంటది. పూర్తిగా హింసా మార్గం ఎంచుకుంటారు ఉగ్రవాదులు. కానీ ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల పట్ల ఎంతో కొంత ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తున్నాయి అంటే ఇలా మావోయిస్టులు చేయబట్టే పనిచేస్తున్నాయి. ప్రజల పట్ల అంతా ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు అంతో కొంత భక్తి శ్రద్ధలతోని బాధ్యత వహిస్తా ఉన్నారు. కొద్దో గొప్ప అంటే ఇలా మావోయిస్టులు చేయబట్టే, మావోయిస్టు భావజాలం చేయబట్టే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఎప్పుడో ఈ ఏమంటారు వీటిని మైనింగ్ దశాబ్దాల కిందమే వచ్చింది. దశాబ్దాల కిందనే వచ్చింది. కానీ ఇట్లా దట్టమైన ఫారెస్ట్ ఏరియాలలో ఈ మైనింగ్ కానీ, ఈ ఖనిజాల తొలసివేసుడు కానీ, గుట్టలు తొలసివేసుడు కానీ, ఖనిజాలను, సంపదను, భూగర్భ సంపద ఏదైతే ఉన్నదో దాన్నంతా లాగేసుకొని సొమ్ము చేసుకునే పరిస్థితులు దట్టమైన అడవి ప్రాంతాలకు ఎందుకు పోలేవంటే అక్కడ మావోయిస్టులు ఉంటారు, వాళ్ళు అడ్డుకుంటారు. ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలలో ఎక్కువగా, ఛత్తీస్గఢ్ ఇటు పోతే తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు, వెంకటాపురం ఈ మధ్యలో కర్రెగుట్టలు ఉంటాయి. ఇది ఒక దట్టమైన ఫారెస్ట్. ఒక 400 నుంచి 500 ఎకరాలు, లేకపోతే చాలా దూరం. ఇది ఒక కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటుందని అంటారు. కాకపోతే ఇది ఒక దట్టమైన ఫారెస్ట్. దీంట్లో అడుగు పెట్టడానికి లేదు, దీంట్లో మైనింగ్ పోవడానికి లేదు. మరి ఏం కథ? దీంట్లో ఖనిజాలు ఉన్నాయని గుర్తించిరా, లేకపోతే ఏం చేసిర్రు, ఏం కథ? కర్రెగుట్టల మీదనైతే కూంబింగ్ పెట్టిర్రు ఆపరేషన్ కగార్ పేరుతోని. మావోయిస్టు దళాలను, మావోయిస్టు బలగాలను వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలి.
ఇప్పుడు ఇంతకు ముందే బాంబుల వర్షం కురిపించిండ్రు పాపం 30 నుంచి 39 మావోయిస్టులు మృతి చెందిండ్రు అని చెప్పేసి అధికార ప్రకటననైతే మావోయిస్టు సంఘాల నుంచి ఏమీ రాలే, వీళ్ళైతే బయటకు విడుదల చేసిండ్రు. మొత్తం మీద ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలలో వాళ్ళు చర్చలు జరుపుతా ఉన్నారు. కొంతమంది బయటకు వస్తా ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళకి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు అని చెప్పిండ్రు. కానీ ఈ మావోయిజం భావజాలం అంతా మొందితే మాత్రం, ఈ మావోయిస్టులు అనేటోళ్ళు లేకపోతే మాత్రం ప్రభుత్వాలై ఆడిందే ఆట అయితే పాడిందే పాట అయితే. ఇప్పటికే భూగర్భ సంపదను తొలిచివేస్తా ఉన్నారు. భూగర్భ సంపదను మొత్తం ఆంబుక్క పెడతా ఉన్నారు. భావి తరాలకు ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు. భావి తరాలకు ఎటువంటి సంపద, ప్రకృతి ఇచ్చిన సంపదను మిగులుస్తలేరు. ఎక్కడ దొరికిన కాడికి అందిన కాడికి మొత్తం ఆంబుక్క పెడతా ఉన్నారు. ఇట్లా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కాల్పులు జరపాలి, మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో పోయి పాల్గొన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాల్గొన్న తర్వాత ఒక అంశం తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ రథోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిండ్రు. 2 నాలుకల ధోరణితో పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు అమిత్ షా ముచ్చట చెప్తేనేమో అక్కడ పోయి తలకాయ ఊపొచ్చిండు. మీ విధానాలకు మేము సిద్ధమే అని చెప్పేసి రైట్ మార్కు డన్ అంటే డన్ అని చెప్పొచ్చిండు. ఇలా మొత్తం మీద మళ్ళా కేసీఆర్ మాట్లాడంగానే మావోయిస్టుల మీద కాల్పులు అసలు అది నేరము, కాల్పులు జరపద్దు, వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పేసి భారత మావోయిస్టు సంఘాలు కూడా కొన్ని లేఖలు విడుదల చేసినాయి. మీరు మా మీద కాల్పులు జరపద్దు అని చెప్పేసి. ఇక్కడ దాదాపు ఒక 15 నుంచి 16 రోజులు, నెల రోజుల పొద్దవుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడనే ఉన్నాయి, రాష్ట్ర బలగాలు అక్కడనే ఉన్నాయి, కేంద్ర బలగాలు అక్కడనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ బార్డర్ చుట్టూ, తెలంగాణ బార్డర్ చుట్టూ ఆ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో కర్రెగుట్టల చుట్టూ ఆపరేషన్ కూంబింగ్ అని పెట్టుకొని, ఆపరేషన్ హిడ్మా అని చెప్పి పెట్టుకొని ఈ మండు టెండలలో కూడా పాపం ఆ జవాన్లను, ఆ సైనికులను అక్కడ కావలి పెడితే, కాపలా పెడితే వాళ్ళకు వడదెబ్బ తాకింది. మొన్న 10 మందికి వడదెబ్బ తాకింది. ఆ 10 మందిలో 2 పరిస్థితి విషమం ఉంటే వెంకటాపురం ఈ ఖమ్మంకు సంబంధించి, ఆ ములుగుకు సంబంధించి ఆ భద్రాచలం ఆ ఏరియాలో ఉంటుంది. వెంకటాపురం, ములుగులో వెంకటాపురం ఉంటుంది. ఆ వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేసిండ్రు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. ఏం కావద్దనే కోరుకుందాం. కాకపోతే ఈ ఆపరేషన్ కగార్ను విడిచిపెట్టి వాళ్ళతో శాంతియుత చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు ఏందో మీరు విని, మరి కర్రగుట్టల్లో అట్లాంటి ఆపరేషన్ లేవనెత్తడానికి గల కారణం ఏంది? అక్కడ ఏమైనా ఖనిజ సంపద గుర్తించిండ్రా? అక్కడ ఏమైనా ఆగం చేయాలని చూస్తా ఉన్నారా అనేది రేపు తెలుస్తుంది. దశాబ్దాల కాలమైన దట్టమైన ఫారెస్ట్ అరణ్యాలలోకి, దండకారణ్యంలోకి ఇట్లాంటి ఖనిజ సంపదను తోసేసే కార్యక్రమాలు పోలేదంటే వాళ్ళు కాపాడుతున్నది ఓన్లీ మావోయిస్టులు, బలగాలు తప్ప వేరే ఎవరు వాటికి రక్షణగా నిలుస్తలేరు. పాపం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది. ఇక ఈ రోజులలో ఎట్లున్నదల్లా, కట్నం ఇయ్యందే నేను పెళ్లి చేసుకోను, కట్నం లేదే నేను అసలే పెళ్లి చేసుకోను, అమ్మాయి ఎంత ముద్దుగా బుద్దుగా అందంగా సెందంగా ఉన్నా కూడా చదువుకు తగ్గట్టు కట్నం కావాలి, కట్నానికి తగ్గట్టు చదువు కావాలని చెప్పేసి కట్నం లేనిది, వరకట్నం నిషేధం అని తెలిసినప్పుడు కూడా కట్నం లేనిది పెళ్లి చేసుకుంటలేరు. ఇక వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, భార్యను భర్త వేధింపులు, భర్తను భార్య వేధింపులు, ఇట్లా ఆత్మహత్య యత్నాలకు పాల్పడుడు, సూసైడ్ వీడియోలు తీసుకొని మరి ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఇట్లాంటి ఎన్నో చూసినాం. అయితే ఇట్లాంటి క్రమంలో, ఇట్లాంటి తరుణంలో ఒక అన్న నాకు వద్దు, కట్నమే వద్దు, మీరు నిర్ధారించిన 31 లక్షల రూపాయల కట్నం ఏదైతే ఉన్నదో ఆ కట్నం నాకు వద్దు అని చెప్పేసి పెళ్లి మండపంలోనే అత్తామామకు తిరిగి అప్పజెప్పిండ్రు. 1 రూపాయి 1 టెంకాయతోని, ఫార్మాలిటీస్ ప్రకారము 1 రూపాయి 1 టెంకాయతోని వాళ్ళు పెళ్లిగా ఆనిచ్చేసిండ్రు. నిజంగా ఎంత గొప్ప మనసో కదా. అట్లాంటి అల్లుండ్లు అందరికి దొరికితే బాగుండని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట ఆడబిడ్డలను కన్నా అయ్యవ్వలు. కానీ ఇక మరి కట్నం వద్దన్నాడు కదా, రేపు నువ్వు ఏం తెచ్చిందానవే, రూపాయి పట్టుకొచ్చినవా నువ్వేమన్నా అంటే అట్లా చేస్తాడైతే ఇట్లా వాపస్ ఇయ్యడు. కానీ రేపు అత్తమామ పోరా, లేకపోతే ఆడబిడ్డల పోరా, ఇట్లా భరించలేక రేపు ఏం తెచ్చిందానవు, నువ్వు కట్నం తెచ్చినవా, నీ కట్నం నీకే వాపస్ ఇచ్చినని చెప్పేసి దెప్పి పొడితే మాత్రం ఆడబిడ్డలు సహించరు. డాడీ ఆ 35 లక్షల వాపస్ ఏదైతే ఇచ్చినో ఆ వాపస్ ఇచ్చిన కట్నం ఇయ్య, నేను పట్టుకపోతా, మా వాళ్ళు తిడుతారని పట్టుకొని పోతారు. కానీ ఇక మొత్తం మీద ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, తారీఫ్ చేయాల్సిన విషయమే, బాగా గొప్పగా పొగడాల్సిన విషయమే. ఇది ఏడ జరిగిందంటే వరకట్నం కోసం వేధింపులు జరుగుతున్న ఈ కాలంలో వధువే ఒక కట్నమని అత్తమామలకు చెప్పిన వికాస్ రాణా వరుడి సూచన మేరకు కేవలం రూపాయి నాణెం 1 కొబ్బరికాయతో మొత్తం వివాహ క్రతువును పూర్తి చేసిన తల్లిదండ్రులు. హర్యానాలోని కురుక్షేత్రంలో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప మనసో కదా, చాలా గొప్ప మనసు కదా.
చాలా అంటే చాలా గొప్ప మనసు. ఇక ఇందిరమ్మ ఇళ్ళ మీద అవినీతి జరుగుతా నాకు చెప్పుండ్రు అంటుండులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. అవినీతి జరుగుతా నీకు చెప్పాలనా సారు? ఆహా, మరి నిన్న వాటర్ ట్యాంక్ ఎక్కిండు కదా నా కనకయ్య అనే వ్యక్తి, నరసయ్య అనేట ఆయనకు 50,000 రూపాయల లంచం మాట్లాడి 20,000 పంపిండు ఫోన్పే ద్వారా. అయినప్పటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు రాలేదు. నేను పెట్టినా కదా, ఇల్లు అలకంగానే పండగ కాదు, ఇందిరమ్మ ఇండ్ల పేర్ల లిస్టులో పేరు రాగానే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కాదు. దానికి ఎన్ని కొర్రీలు పెట్టిండ్రోల్లా, ఎన్ని కొర్రీలు పెట్టిర్రు మనం చూస్తా ఉన్నాం కదా. ఏమో కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు, ముఖాలకి బోడిగుండుకు లింక్ పెట్టినట్టు 50,000కు మించి క్రాప్లో ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు. ఒక ట్రాక్టర్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు రాదు. ఇట్లా ఎన్నో కొర్రీలు పెట్టుకుంటా ముంగడికి పోయినరు. ఇక మళ్ళీ 60 గజాలకు మీద ఇల్లు కట్టుకోవద్దట. 60 గజాలకు మీద 60 గజాల లోపల ఇల్లు కట్టుకున్న వాళ్ళకే వాళ్ళు పైసలు ఎత్తారట. అవి కూడా వేసేమేం నమ్మక, వేయందేం నమ్మక. బేస్మెంట్ వేసిన వాళ్ళకే ఇస్తాము, ముగ్గు పోసిన వాళ్ళకి ఇవ్వమంటే ఆ బేస్మెంట్ ఆన్నే ఉంటుంది, ఆ ఇల్లు ఆన్నే ఉంటుంది. మొత్తం మీద ఇక ముగ్గు పోసుకుంటా వాళ్ళు మురుచుకుంటా కూర్చుంటారు పేద ప్రజలు. ఏడ కట్టిండ్రోల్లా, ఏడ బేస్మెంట్లు లేపిండ్రు, ఏడ ముగ్గులు పోసిర్రు, ఏడ గోడలు లేపిర్రు, ఏడ చెత్తులు పోసిర్రు, ఏడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు. గా కొల్లూరులో నిన్న చెప్పే టైంకు వాయిస్ కట్ అయింది. జర మావోళ్ళు చూసుకోలేదట. కొల్లూరులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ హయాంలో పంచిపెట్టిండ్రు. మిగిలిన వాటిని మొన్న లాటరీ సిస్టంలో తీసిండ్రు. ఆ లాటరీ విధానంలో తీసిన తర్వాత కొంతమందికి ఇల్లులు వస్తాయి కదా, ఇల్లులు వచ్చి అక్కడ కొన్ని మరమ్మత్తు పనులు మిగిలిపోయి ఉన్నాయట. ఇక మరి వచ్చి 18 నెలల పొద్దు అవుతుంది కానీ ఆ మరమ్మత్తు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఇంతవరకు చేపట్టలేదట. మరమ్మత్తు కార్యక్రమాలు చేయలే కానీ మీదికెళ్ళి ఆ ఇచ్చే మెయింటెనెన్స్ పైసలు అయితే మంచిగా బాజాప్తుగా వసూలు చేస్తా ఉన్నారట. ఇగో ఏం చెప్తానరట, ఒక నోటీసు జిహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద ఒక నోటీసు జారీ చేస్తా ఉన్నారట. వారం రోజులల్లా మీరు ఇళ్లకు రాకపోతే మాత్రం మీకు వచ్చిన ఇల్లు రద్దు చేస్తామని చెప్పేసి చెప్తానరట. కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ వాళ్ళకు పని లేదు, చేసుకుందామంటే రవాణా సౌకర్యం లేదు. ఈడ కైకిలో గంబడో చేసుకొని రూపాయి గుడబెట్టుకొని ఇప్పుడు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, 1,00,000 రూపాయలు పోగు చేయాలంటే, నెలకు 15,000 జీతం చేసే ఒక మధ్య తరగతి వ్యక్తి 1,00,000 రూపాయలు పోగు చేయాలంటే ఖర్చులు పోను ఎన్ని రోజుల టైం పడుతుంది మీరు చెప్పుండ్రి, కింద కామెంట్లలో పెట్టుండ్రి. అక్కడ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా వాళ్ళ అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి కొంతమంది మరమ్మతులు చేసుకొని అది ప్రభుత్వం చేయాల్సింది, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది. కానీ వాళ్ళే ఇట్లా రద్దు చేస్తాం అది ఇది అని బెదిరించే వరకల్లా వాళ్ళు సప్పో చేసుకొని వాళ్ళు అక్కడికి పోయి ఉంటున్నారు కొంతమంది. సరే ఉన్నోళ్ళు ముచ్చట పక్కకు పెట్టుండ్రి. ఇక రానోళ్ళు ఎవరైతే ఉంటారో రానోళ్ళకు బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారట. సరే రానోళ్ళకు బెదిరింపులు చేస్తాను అది వేరు, అక్కడ పోయి 4 నెలల పొద్దు అవుతుందట. కానీ ఆ 4 నెలల పొద్దు అయిన వాళ్ళని కూడా బెదిరిస్తుండ్రట, నోటీసులు జారీ చేస్తుండ్రట, మీ ఇల్లు క్యాన్సల్ చేస్తామని చెప్పేసి. ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి తరీకా? లేనోళ్ళకి ఇల్లు మంజూరు చేయాలి కదా, లేనోళ్ళకి ఇల్లు పత్రాలు కాగితాలు చేతులలో పెట్టాలి కదా వీళ్ళ లెక్కల ప్రకారము. కానీ వీళ్ళ ఇచ్చిన ఇల్లును రద్దు చేస్తాం, ఇచ్చిన ఇల్లును క్యాన్సల్ చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారట. కొల్లూరులో డబల్ బెడ్రూమ్ నివాసాలలో ఎవరైతే ఉంటుండ్రో వాళ్ళు అమ్మ వెట్టది అడక తినానియ్యదన్నట్టు ఇయ్యే సాత కాదు, ఇచ్చిన వాళ్ళ మీద నిందలే సాతనవుతుంది. నిందలు వేసిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి వెళ్ళగొట్ట సాతనవుతుంది. కాంగ్రెస్ సర్కారుకు చేయాల్సింది కదా ఒకటే, చేయాల్సింది కదా ఒకటే అని చెప్పేసి వాళ్ళు పూనుకున్నారు. ఇక మాట్లాడుతూ ఉన్నాడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదన్నా ఇక మరి మిమ్మల్ని ఎవరన్నా పైసలు అడిగినా, మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా, ఇందిరమ్మ ఇండ్ల పేరు వచ్చిన తర్వాత ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాలి ఈ అంశం మీద. మొన్న కదా సారు ఖమ్మం నియోజకవర్గంలో ఉరికిచ్చిర్రు నీ సొంత ఇలాకాల గిరిజన మహిళలు. మొన్న కదా ఎదురు తిరిగిండ్రు. ఒక్క ఇల్లు కట్టి ఒక్క ఇల్లు రిబ్బన్ కట్టింగా, అది కట్టిండ్రా లేకపోతే కేసీఆర్ హయాంలో కట్టిందో కూడా తెలియదు. కేటాయించిన దానికి రిబ్బన్ గుంజపోతే ఒక్కిల్లు కట్టి ఊపుకుంటూ వచ్చినావు. ఒక్కిల్లు ఇస్తే ఏడవమ్మంటావు. కాంగ్రెస్ వాళ్ళకే ఇల్లులా మాకు ఇయ్యరా? పోయిన తాప బీఆర్ఎస్ హయాంలో మా లిస్టులలో మా పేర్లు వచ్చినాయి, మా పేర్లను తీసేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే ముఖం ఏడబెట్టుకోవాలో తెలియక వెనకకు మర్రచ్చినావు కదా సారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇట్లా పెట్టు సారు, ఇట్లా పెట్టు. ఇట్లా కాదు కానీ ఎవరైనా అవినీతి చేస్తే మా దగ్గరికి వచ్చి చెప్పుండ్రి అని చెప్పేసి, ఎవరైనా పైసలు అడిగితే మా దగ్గరికి వచ్చి చెప్పుండ్రి అని అన్నావు కదా. ఇట్లా కాదు సార్ నువ్వు చెప్పాల్సింది. ఎవరికైతే ఊరుకు 4 ఇండ్లే వస్తున్నాయి, 4 ఇండ్లు మంజూరు చేసి ఊరుకున్నారో ఆ ఊరోళ్ళు నా దగ్గరికి రాండ్రి. ఎవరైతే పైసలు డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి రాండ్రి. ఎవరైతే పైసలు కట్టి ఇందిరమ్మ ఇల్లుల పేరు లిస్టు రాలేదో వాళ్ళు నా దగ్గరికి రాండ్రి.
ఇగో నేను ఇల్లు ఇప్పిస్తా, ఆ బాధ్యత నాది అని చెప్పేసి ఈ వీడియో తెలంగాణ రాష్ట్రం మొత్తము షేరేటట్టు షేర్ చేయండి. ఎందుకంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్లో 2 రోజులలో పైసలు, బోనస్ పైసలు, రైతు బంధు పైసలు, రైతు రుణమాఫీ కాకపోయినా నాదే పూర్తి బాధ్యత అన్నాడు. పూర్తి బాధ్యత అంటే మనం వీడియో చేసినాము, నిజామాబాద్ వాళ్ళకు కూడా చెప్పినాము. నిజామాబాద్ వాళ్ళు మొత్తం మీద ఆ వీడియోని షేర్ చేసిండ్రు. 2 రోజులలో పైసలు పడకపోతే మీరు నా దాకా రాండ్రి అని చెప్పారు. ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో మీకు ఎక్కడన్నా అవినీతి జరిగినట్టు కనబడితే 24 క్యారెట్ల గోల్డ్ లెక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. 24 క్యారెట్లు మీనికి చూడ మేలిం బంగారం లెక్కనే కనబడుతుంది, అది 24 క్యారెట్ల లెక్కనే కనబడుతుంది. కానీ లోగుట్టు లోపాయి ఎరక అన్నట్లు రెవెన్యూ శాఖలో మీరు చేసినంత అక్రమాలు, మీరు పాల్పడుతున్న అవినీతికి ఇంకెవరు పాల్పడతలేరనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. దొంగ అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాటలు ఇన్నోళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఇంకో వార్త, ఇది కూడా ఇందిరమ్మ ఇండ్ల గురించే. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని దొంగ కాంగ్రెస్, లుచ్చా కాంగ్రెస్ అంటూ గ్రామస్తుల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట మండలం పెద్దనగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల కోసము పైసలు తీసుకొని లిస్టులో పేరు రాయలేదని దొంగ కాంగ్రెస్, లుచ్చా కాంగ్రెస్ అని తిడుతూ ఉన్నారు. ఇంకొకటి, 25 రోజులు అయిందట వడ్లు కల్లాలల్లో పోసి 25 క్వింటాల వడ్లు 25 రోజులు అయినట. రోజుకొక క్వింటాల్ చొప్పున కాంటా పెట్టుకున్నా కూడా 25 రోజులలో 25 క్వింటాలు ఒడుస్తుండే. పాపం మా అన్న ఆవేదన అంతా ఇంత కాదు. ధాన్యం మ్యాచర్ వచ్చి 5 రోజులైనా కూడా కాంటా వేత్తలేరు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు చెప్పినప్పటి నుంచి ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురైన రైతు ధాన్యాన్ని తగలబెట్టేందుకు క్యాన్లో పెట్రోల్తో ఐకేపీకి వచ్చి ధాన్యం పెట్రోల్పై ఓసి నిప్పంటించే క్రమంలో అడ్డుకున్న వేరే రైతులు. ఇది ఏడ జరిగింది? మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో. నరసింహులపేట ఇక మరి డోర్నకల్ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఏం కథ ఇది అనేది పట్టించుకోకపోతే బాగుండదు. నిజం ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో తన పొలంలో 25 క్వింటాల వడ్లు పడితే 25 రోజులు అయినట. ఆడ పోసి దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరట. ఇక నాకు ఒక బాంబు ఇవ్వండి, పాకిస్తాన్ మీద సూసైడ్ బాంబు దాడి చేస్తే కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీన్ అహ్మద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధమే లేదు, యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా. మోదీ షా నాకు సూసైడ్ బాంబు ఇస్తే నా ఒంటికి కట్టుకొని పోయి పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా జమీర్ అహ్మద్ అని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు కదా. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కు మద్దతు చేస్తూ ఉన్నారు, ఉగ్రవాదులు చేసిన దాడిని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడిండ్రు కదా పవన్ కళ్యాణ్. ఇక మొత్తం మీద ఈయన కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ నాకు ఇయ్యండ్రి ఒక బాంబు, సూసైడ్ బాంబుకి నేను రెడీగా ఉన్నా, కాంగ్రెస్ వ్యక్తిగా నేను రెడీగా ఉన్నా, అక్కడికి పోయి దాడి చేస్తా, పాకిస్తాన్ మీద సూసైడ్ బాంబు దాడి చేస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇక భూభారతిలో ఆత్మహత్య యత్నము. ఈ భూభారతి మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అలా ఆంధ్రజ్యోతిలో కూడా కథనం రాసుకొని వచ్చిండ్రు. ఆ కథనంతో కూడా ఏమన్నా మరి క్లియర్ అయితే అదేదో తెలియదు కానీ అధికారిక వెబ్సైట్ ఇంకా రాలే. తాత్కాలిక వెబ్సైట్ పెట్టిండ్రు, ధరణిని తీసేసిండ్రు, భూభారతి పోర్టల్ అని తీసుకొచ్చిండ్రు. ధరణిలో 33 అంశాలు ఉంటే భూభారతిలో 6 అంశాలకు కుదించిండ్రు. ఆ 33 అంశాలను తీసుకొచ్చి డివైడెడ్ బై చేసి 6 అంశాలలో పొందుపరిచిండ్రు. సేమ్ ధరణి భూభారతి పోర్టల్ దాంట్లో ఏం లేదు, ధరణిలో ఉన్న అంశాలే భూభారతి పోర్టల్లో పెట్టిరు, కొత్తగా ఏమీ లేదు. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భూభారతి పోర్టల్ మీద అవగాహన సదస్సు కార్యక్రమానికి హెలికాప్టర్లలో పోతారు. హెలికాప్టర్ పోయే వరకు ఆ గాలి తాటికి ఆహ్వాన వేదికలే ఊలిపోతా ఉన్నాయి, నిప్పులు రాజేసుకుంటా ఉన్నాయి, మంటలు చెలరేగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము తగ్గేదే లేదు అని చెప్పేసి ఇంత పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు హెలికాప్టర్లలో పోయి చక్కర్లు కొట్టేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భూభారతి పోర్టల్ అయితే ఇంతవరకు ఎవరికి అర్థమైతలేదు. ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు పెట్టినా అవగాహన కార్యక్రమానికి పోయి ఏం చెప్తాను వాళ్ళు, ఏం లేదు ధరణిని తీసేసినాం, చెప్పినట్టుగానే భూభారతి పోర్టల్ తీసుకొచ్చినాం, ధరణి దొరల కోసం ఏర్పాటు చేసుకున్నది, భూభారతి పోర్టల్ మా కోసం ఏర్పాటు చేసుకున్నది, ధరణితోని ఏం ప్రయోజనం లేదు, అట్లనే భూభారతితో కూడా ఏం ప్రయోజనం లేదు, ఇది మేము కబ్జాలు పెట్టడం కోసం మేము మా పేర్ల మీద భూములు చేసుకోవడం కోసం ఈ భూభారతి పోర్టల్ పట్టుకొచ్చినాం, అలా తెలంగాణ రైతాంగానికి ఏం ఒరిగేది లేదని చెప్తే అయిపోవు. రైతులు కూడా ఆశలు సాలించుకునేటోళ్ళు ఎలా అర్థం కాకపాయే, తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్లు అయిపోయి, చెప్పేటోళ్ళు లేకపోయినా ఇనటోనికి లేదా అన్నట్లు ఆడ చెప్పేటోళ్ళే లేకపోయి ఇనటోళ్ళకి ఏమర్థమైతే చెప్పుండ్రి. ఇది భూభారతి కథ ఇట్లున్నది. ఇక దీని ఎవ్వారం ఇక భూభారతి అర్థమైంది లేదు ఏం కథ. చలాన్లు కట్టించుకునే పోలీసులే చలాన్లు కట్టట్లేదు.
ఏం చేస్తారు, రోడ్డు మీద రయ్యన దంపుకుంటా పోగానే మధ్యలో ఆపుతారు. చలాన్లు కట్టలేదా, పెండింగ్ చలాన్లు అట్లా ఇట్లా. ఇది కనుక ఎవరన్నా చలాన్లు కట్టమని ఎవరన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపినరు అనుకోండి, ఇది కనుక వాళ్ళ దాకా చేరితే మాత్రం పక్కా నడిబాజు అట్లా నిలదీస్తారు. మీరే కడతలేరు, మీ దగ్గరనే పైసలు లేవు సార్లు, మా చలాన్లు ఎట్లా కట్టమంటారు, మమ్మల్ని ఎట్లా అడుగుతారు అని చెప్పేసి పక్కా నిలదీస్తారు. ఈ కథ ఉన్నది. ఈ రవాణా ఆదాయం పెంచుకునేందుకు దొరికినోళ్ళని దొరికినట్టు చలాన్లు రాసుకుంటూ పంపిస్తా ఉన్నారు. తప్పుండని లేని ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, ఎటువంటి చిన్న కాగితాలు లేకపోయినా, ఎటువంటి అన్ని కాగితాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చలాన్లు రాసి సందుకుంటారు. వాళ్ళ సందికి ఈ చిన్న చిన్న సందులలో కూడా ట్రాఫిక్ పోలీసులను పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళ టార్గెట్ ఏందనుకుంటుండ్రు? పైసలు వసూలు చేయాలి. ఇన్నిగానం పైసలు వసూలు చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చిన రవాణా ఆదాయం కంటే ఇప్పుడు 3% తగ్గిపోయింది, 3 రెట్లు తగ్గిపోయింది. ఏం లాభం? రవాణా శాఖ ఆదాయం రప్పియాలంటే దొరికినోళ్ళని దొరికినట్లు ట్రాఫిక్ చలాన్లు ఎత్తే ఇగో ఈ కథ. చట్టాలే వాళ్ళు చుట్టాలు కాదన్నట్టు మొత్తం మీద వాళ్ళే చలాన్లు కడతలేరు. వాళ్ళకేమో చుట్టమైపోయింది. ట్రాఫిక్ పోలీసులు మా సామాన్యులను ఆపి కట్టుమంటారు, పైసలు కట్టుమంటారు. ఇక 16 ఏళ్ల బాలుడిని లోపరుచుకున్న 28 ఏళ్ల యువతి బాలుడిని లోపరుచుకొని పాడు చేసిందను యువతిపై బాలుడి తల్లి ఫిర్యాదు. యువతి మీద ఫోక్సో కేసు నమోదు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ఏం దుర్బొద్దు పుట్టింది అక్క నీకు? పిల్లగాడు కదా, నువ్వు లగ్గం చేసుకుంటే నీకు కొడుకు పుడితే నీ కొడుకు ఏజీ అంటే జర 18 ఏళ్ళ లోపు నువ్వు లగ్గం చేసుకుంటే మరి గింత అధ్వానమా? ఓ తమ్ముడు కనిపించలేదా? ఓ పిన్ని కొడుకు కనిపించలేదా? మరి అధ్వానం రాను రాజగుర్రం అయినట్టు సమాజానికి ఏమన్నా చెప్పచ్చేటట్టున్నదా వచ్చి అనిపిస్తుంది ఇసొంటి ముచ్చట్లు చూస్తూ ఉంటే. ఇక 16 ఏళ్ళ బాలుని నీ దాంట్లో సగం వయసు కూడా లేడు. ఈ కథ ఎవరు ఏమనుకున్నా కూడా మన నల్లగొండ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సూర్యాపేట జిల్లా పర్యటనకు పోతాడట, హెలికాప్టర్లోనే తిరుగుతాడట. హెలికాప్టర్లోనే పోతా అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఆదివారం నల్లగొండలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్ళనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి భూమి మీద పోతే ఆయనకు ప్రయాణం చేసినట్టు అనిపించలేదా ఈ కాంగ్రెస్ మంత్రులకు? లేకపోతే వాళ్ళకు అసలు ఏమన్నా కారణి ముఖానికి కప్పదయమన్నట్టు అయిపోయింది కదా కథ. ఏనన్నా కానిరా లేదా వల్ల ఈ మంత్రులు హెలికాప్టర్లను ఏనన్నా ఎక్కిన ముఖమా ఎక్కని ముఖమా? ఈ హెలికాప్టర్లో తిరిగే సోకేంది అర్థం కాదు. మళ్ళీ ఆ భారం అంతా ప్రజల మీదే పడుతుంది కదా. కాన్వాయిలో పోతే వాళ్ళన్న రోడ్డు మీద పోతే నాకు తెలిసి ఇట్లా అనిపిస్తుంది వాళ్ళ. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే వాళ్ళు ధర్నాలకు దిగుతారు, రాస్తారోకలకు దిగుతారు, మంచిగా ప్లకార్డులు పట్టుకుంటారు, నిరసన వ్యక్తం చేస్తారు. ఆ వార్త రాసుకునే అవకాశం మీడియా ఛానళ్లకు నేను ఎందుకు ఇవ్వాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరికించిన ప్రజలు, లేకపోతే కాంగ్రెస్ మంత్రులను ఉరికించిన ప్రజలు, ఈ భూమి మీద పోయేటోళ్లకు అప్పుడప్పుడు అక్కడక్కడ వ్యతిరేకత ఎదురవుతా ఉన్నది. అది వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇక గట్ల నేను ఎందుకు రప్పించుకుంటా? నేను సీఎం క్యాండిడేట్ను, నేను సీఎం అయ్యే వ్యక్తిని, నేను గా వ్యతిరేకత రప్పించుకొని జనాలలో వార్తలలో నిలుస్తాను అని అస్సలే నిలువ అనుకుంటుండే ఏమో కానీ మొత్తం మీద ఈ నల్లగొండ మంత్రులు అంటే హెలికాప్టరే అంటే హెలికాప్టరే చెప్పినా కదా కారణం ముఖానికి కప్పదేమన్నట్టు. ఇక మొత్తం మీద ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్లు రెక్కలు కట్టుకున్న పక్షి లెక్క విహరిస్తూ ఉన్నారు ఆకాశంలో. చిన్న పనులకు కూడా తుమ్మితే దగ్గుతే అయినవాడేంత దూరానికి కూడా వాళ్ళకి హెలికాప్టర్ వేసుకొని పోతుందంటే ఏమనాలి వాళ్ళని చెప్పుండ్రు. ఇగో ఇవి ఇలా మనకు పొదుగాలటి నుంచి ఇప్పటిదాకా నేను వార్తలు చెప్పే యాళ్ళ దాకా హైలైట్ అయిన ముచ్చట్లు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శనార్.